animals. Do you like stories? Of course I do. How about you? I love stories. My great-grandma used to tell me stories every day when I was young. What kind of stories did your great-grandma used to tell you? My great-grandma used to tell me an animal concept stories with a wonderful moral. I would like to hear more and more. Oh, I guess this performance is just for you then. Which performance? Our second day boys are coming with a fascinating animal concept. Let's give them a warm round of applause. Let's welcome them with a warm of applause. జంతువులన్నీ కలసిమెలసి స్వేచ్ఛగా ఎంతో హాయిగా నివసిస్తూ ఉండేవి. This is a private party. This is a private party. అలా ఉండగా ఒకరోజు ఆ అడవిలోకి ఒక ముసలిసింహం వచ్చింది. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత కొడతా అబ్బని గుర్తుకు తెస్తా నిప్పుటి స్నానం నీకు చేస్తా ఆ సింహం ఇష్టం వచ్చినట్టుగా ఆ జంతువుల్ని చంపి తింటూ ఉండేది. కడసానిది వీడ్కోలు కన్నీటితో మార్చేవరాలు అడవి చెట్లను పావురాళ్లను కలలో నైనా కనగలమా ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది కడసారిది వీడ్కోలు ఎంతో బాధపడి ఒక నిర్ణయానికి వచ్చి ఒక ఉపాయాన్ని కూడా ఆలోచించి సింహంతో సమావేశమయ్యాయి. అడవిలోని జంతువులైన మేమందరము ఒక నిర్ణయానికి వచ్చాము. ఏమిటది? మాలో రోజుకి ఒకరు చొప్పున మీకు ఆహారంగా వస్తాము. కుదరదు. మీరు చెప్పినట్టు నేను వినాలా? ఇలా కొనసాగితే కొద్ది రోజుల్లోనే మేమంతా మరణిస్తాము. అప్పుడు మీకు ఆహారం దొరకదు కదా. మీకు కూడా వృద్ధాప్యం వల్ల రోజు వేటాడటం కష్టమే కదా. అలా జంతువులన్నీ వేడుకోగా సరే అలాగే చేద్దాం. రోజుకొక జంతువు చొప్పున సింహానికి ఆహారంగా వెళ్తున్నాయి. ఇలా ఉండగా ఒకరోజు కుందేలు వెంటొచ్చింది. కుందేలేమో అనుకున్న సమయానికి వెళ్లకుండా కావాలని ఆలస్యం చేసింది. ఏమిటి ఆలస్యం? ఎంత బతికింది అయినా చిటికినంత ఉన్నావు. నిన్ను తింటే నా ఆకలి తీరుతుందా? నాతో మరో జంతువు కూడా వచ్చింది, కానీ దాని దారిలో ఒక సింహం అడ్డు వచ్చి తినివేసింది. నాకంటే బలమైన సింహం ఈ అడవిలో మరొకటుందా?
చూపించు నాకు. రండి మహాప్రభు. అప్పుడు ఆ కుందేలేమో ఆ సింహాన్ని ఒక నూతి దగ్గరికి తీసుకువెళ్ళింది. మహారాజా, ఆ కొత్త సింహం దీనిలోనే సింహం వీటిలోకి తొంగి చూసి దాని రూపాన్ని చూసి వేరొక సింహం అని భావించి దాన్ని చంపడానికి నీళ్ళలోకి దూకుతుంది. నీళ్ళలోంచి బయటకు రాలేక అందులో చచ్చిపోతుంది. ఆ విధంగా ఉపాయంతో సింహం పీడ వదిలించిన కుందేలును అడవిలోని జంతువులన్నీ మెచ్చుకున్నారు. సింహం పీడ విరగడైనందుకు సంతోషిస్తూ ఆ జంతువులన్నీ ఆనందంగా జీవిస్తున్నాయి.